చందమామ కథలు. పురుషద్వేషిణి. పూర్వం విజయుడనే రాజుకు రత్నావళి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా చిన్నపిల్లగా ఉండగా ఆమె దాది రోజు ఒక కథ చెప్పేది. ఆ కథ ఏమంటే, అనగా అనగా ఒక అరణ్యంలో ఒక అడవి పావురాల జంట ఉండేది. లేక లేక వాటికి 4 పిల్లలు పుట్టాయి. ఒకనాడు అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరి ఇంకా ఎగరలేని స్థితిలో ఉన్న ఆ పిల్లలను దహించి వేసింది. ఇది చూసి ఆడపావురం చాలా దుఃఖించింది. నా పిల్లలు పోయాక నేను మాత్రం బ్రతకడం దేనికి? ఆ మంటల్లోనే పడి ఆత్మహత్య చేసుకుంటాను అన్నది. మగ పావురం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బయలుదేరింది. కానీ సగం దారిలో అది, మనం ఆత్మహత్య చేసుకోవద్దు, మనం ఉంటే ఇంకా పిల్లలు కలగవచ్చు కదా, మనమే పోతే ఇంకేముంటుంది అన్నది. చిచి, నీకు పిల్లలు పోయిన విచారమే లేదు, నేను నీ మాట వినను అంటూ ఆడపావురం ఒంటరిగా వెళ్ళి మంటల్లో పడి చచ్చిపోయింది. లోకంలో ఎవరినన్నా నమ్మవచ్చు, కానీ మగవాళ్ళను మాత్రం నమ్మకూడదు. ఈ కథ విని రాజకుమార్తె దాదీని, చచ్చిపోయిన ఆడపావురం ఏమైంది మరి అని అడిగింది. దాది నవ్వుతూ, ఆ పావురమే మా రాజుగారి కడుపున ఇలా పుట్టింది అని రాజకుమార్తెను ముద్దులాడేది. కొద్ది కాలానికి ఆ దాది చనిపోయింది. కానీ రాజకుమార్తె దాది చెప్పిన అడవి పావురాల కథ, మగవారిని నమ్మరాదనే నీతి మాత్రం మర్చిపోలేదు. రత్నావళి ఒకనాడు తండ్రితో, నాన్న, నా కోసం తోటలో ప్రత్యేకంగా కుటీరం కట్టించు, అందులో నేను నా చెలికత్తులు మాత్రమే ఉంటాం, అటుకేసి మగ పురుగు ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేయించు అన్నది. ఇదేమిటి, నేడో రేపు నీ పెళ్లి చేద్దామనుకుంటున్నామే అన్నాడు తండ్రి. ఈ జన్మలో కాదు కదా, 1000 జన్మలెత్తినా నేను పెళ్ళాడేది కల్లా అని చెప్పింది రత్నావళి. కొంతకాలం గడిచింది. దూరదేశం నుంచి ఒక రాజు కొడుకు, మంత్రి కొడుకు వచ్చారు. రత్నావళి ఉండే కుటీరం చుట్టూ ఉన్న తోటను చూసి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని ముందుకు పోదామని అందులో ప్రవేశించారు. వారి తోటలోకి అడుగుపెట్టిన క్షణంలోనే, పొండి పొండి, ఇక్కడ పురుషులు అడుగు పెట్టరాదు, మీరు పరదేశీలాగా ఉన్నారే, ఇది మా రాజకుమార్తె రత్నావళిదేవి కుటీరం, ఇక్కడికి పోతుటీగా వచ్చినా మా రాజుగారు తీవ్రంగా దండిస్తారు అంటూ ఒక దాసీది అరుచుకుంటూ అక్కడికి వచ్చింది. మేమేం మీ రత్నావళిని ఎత్తుకుపోతామా అన్నాడు రాజకుమారుడు. మా దేవి గారికి పురుషుల పొడ కూడా గిట్టదు, తెలిసిందా, వేగిరం వేంచేయండి అన్నది దాసీది. ఇద్దరూ తోట లోపల నుంచి బయటకు వచ్చేశారు. మిత్రమా, ఈ పురుషద్వేషిణిని పెళ్లాడి తీరాలని నా అంతరాత్మ చెబుతున్నది, ఏమిటి సాధనం అన్నాడు రాజకుమారుడు. అసలు ఆమె ఎంత అనాకారు మనిషో నేను విచారించి చూస్తాలే అన్నాడు మంత్రి కుమారుడు. ఇద్దరూ నేరుగా నగరానికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ ఇంట బస ఏర్పాటు చేసుకున్నారు. అవ్వా, మీ రాజు కూతురికి పురుషద్వేషంట, కురూపి కాదు కదా అన్నాడు మంత్రి కుమారుడు. మా రత్నావళి చక్కని చుక్క కాదు అన్నది పెద్దమ్మ. అయితే ఈ పురుషద్వేషానికి కారణం ఏమిటి అని అడిగాడు మంత్రి కుమారుడు. ఈ సంగతి మళ్ళీ ఎక్కడ అనకండి బాబు, పరమ రహస్యం. రత్నావళి కిందటి జన్మలో ఆడపావురం, పెట్టక పెట్టక పిల్లల్ని పెడితే అగ్నిదేవుడు పొట్టను పెట్టుకున్నాడు. ఆడపావురము మగపావురము కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాయి. ఆఖరి క్షణంలో మగపావురం ఎటో తప్పించుకొని పారిపోయింది. ఆడపావురం మంటల్లో పడి చనిపోయి మా రాజు కడుపున పుట్టింది అన్నది పేదరాశి పెద్దమ్మ. ఈ రహస్యం ఎవరు కనిపెట్టారవ్వా అని అడిగాడు మంత్రి కొడుకు. అయ్యో నాయనా, రత్నావళికి పూర్వజన్మ జ్ఞానం ఉందట అన్నది అవ్వ. ఓహో అలాగా అంటూ మంత్రి కుమారుడు కర్తవ్యం ఆలోచించాడు. మర్నాడు తెల్లవారుతూనే రాజు కొడుకు, మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరారు. వారు ఊరి బయట దాకా వెళ్ళి అక్కడ వేషాలు మార్చుకొని తిరిగి వచ్చారు. రాజుగారి ఆస్థానానికి నేరుగా వెళ్ళారు. మీరెవరు, ఏ దేశం వారు అని రాజు మామూలు ప్రశ్నలు వేశాడు. మహారాజా, మాది నేపాళం, వీరు నా గురువు గారు, ఇంద్రజాలంలో ప్రపంచంలో వీరికి సాటి ఎవరూ లేరు. వీరు జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన వగైరా విద్యలన్నీ చూపిస్తారు. ఎడారిలో మహారణ్యాలు పుట్టిస్తారు. ఎండిపోయిన చెట్ల మీద పళ్ళు పండిస్తారు. తమరు మెచ్చి తగిన బహుమానం ఇవ్వాలి మరి అన్నాడు మంత్రి కుమారుడు. మంచిది, ఈ ప్రదర్శనాన్ని తోటలో ఉన్న కుటీరం వద్ద ఏర్పాటు చేస్తాం, మా అమ్మాయి కూడా చూస్తుంది అన్నాడు రాజు. మంత్రి కుమారుడు ఆందోళన అభినయిస్తూ, మహారాజా, వద్దు వద్దు, మా గురువు గారు స్త్రీద్వేషి, ఆడవారిని చూడరు, మీ బహుమానం లేకపోయినా పోయే, వ్రతభంగం కావడానికి ఎంత మాత్రం వీల్లేదు అన్నాడు. ఓహో అలాగా,
పోనీ స్త్రీజనం రహస్యంగా కూర్చునైనా ప్రదర్శన చూడవచ్చునా అన్నాడు రాజు. వారు కనిపించరాదు, వారి గొంతు వినిపించరాదు అన్నాడు మంత్రి కుమారుడు. ఆ ప్రకారమే ఏర్పాట్లు జరిగాయి. తోటలోని ఆవరణలో స్త్రీలకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి స్త్రీలు కనిపించకుండా తెరలు కట్టారు. ఇంద్రజాలం ప్రారంభించడానికి రాజు కొడుకు లేచి నిలబడి ఇలా చెప్పసాగాడు. నా విద్యలను స్త్రీలు సరిగా చూడలేకపోతే ఏలిన వారు నన్ను మన్నించాలి. నాకు గల స్త్రీద్వేషానికి కారణం చెబుతాను. నాకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. నేను కిందటి జన్మలో ఒక అడవి పౌరాన్ని. నేను నా భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు లేక పిల్లలు కలిగితే అగ్నిదేవుడు వాటిని పొట్టన పెట్టుకున్నాడు. నేను నా భార్య ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. ఆఖరి క్షణంలో నా భార్య ఎటో వెళ్ళిపోయింది. నేను మాత్రం స్త్రీలను ఏ జన్మలోనూ నమ్మరాదనుకుంటూ అగ్నిలో పడి ప్రాణాలర్పించి ఆ పుణ్యం ఫలితంగా ఈ జన్మలో ఇంద్రజాల విద్యతో పుట్టాను. జన్మ జన్మాలకు నా భార్యను వివాహం ఉండదు. ఇదే నాకు శాపం. నేను కూడా స్త్రీని ద్వేషిస్తాను. ఇదంతా వింటున్న రత్నావళి తెర తోసుకుని ముందుకు వచ్చి, అబద్ధం, పచ్చి అబద్ధం. సంతాన శోకంతో మరణించింది నేను. నువ్వే ఏటో ఎగిరి వెళ్ళిపోయావు అన్నది. నేను మరుక్షణమే మంటల్లో పడిపోయాను. నన్ను మోసగించింది నువ్వే అన్నాడు రాజకుమారుడు. మనం బతికుంటే మళ్ళీ పిల్లలు పుడతారన్నావు కదా, నువ్వే మోసగాడివి అన్నది రాజు కూతురు. నీ దీక్ష పరీక్షించటానికని అలా అన్నాను. భగవంతుడి పిల్లల్నివ్వాలని ఉంటే కలిగిన పిల్లలను మంటల పాలు చేస్తాడా? నువ్వే మోసగత్తెవు. నేను ఈ మాట అనగానే నువ్వు మరొక దిక్కుగా పారిపోయి ప్రాణం దక్కించుకున్నావు అన్నాడు రాజు కొడుకు కోపం నటిస్తూ. అయిందేదో అయిపోయింది. మీరు మీ భార్యను క్షమించి ఏలుకోండి. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడే కలిపాడని మేమంతా అనుకుంటున్నాం అన్నాడు మంత్రి కుమారుడు. రాజకుమారుడు ప్రసన్నుడై రత్నావళిని సమీపించి, నేను నీకు అన్యాయం చేసి ఉంటే క్షమించురు. నువ్వు మంటల్లో దూకలేదనుకుంటాను అన్నాడు. నేనే పాపిష్టిదాన్ని. నన్ను చావనిచ్చి మీరు తప్పించుకుపోయారేమో అనుకున్నాను. నన్నే మీరు క్షమించాలి అన్నది రత్నావళి. చివరకు రాజకుమారుడు చేసిన ఇంద్రజాలం రత్నావళి యొక్క పురుష ద్వేషాన్ని పోగొట్టడమే. ఇందుకు బహుమానంగా రాజు అతడికి రత్నావళినిచ్చి ఒక శుభముహూర్తాన వైభవంగా పెళ్లి చేశాడు.